హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మనం మన శాంతి విద్య గురించి మాట్లాడాం కదండి. శాంతి విద్య గురించి ఏ ఏ కమిషన్లు మాట్లాడారో ఈ ఈ టాపిక్ గురించి తెలుసుకుందామండి. అలాగే శాంతి విద్య, వయోజన విద్య, అనీతి విద్య, యాదృచ్ఛిక విద్య, ఆరోగ్య విద్య, అలాగే నైతిక విద్య, సమానత్వ విద్య, ఇవన్నీ సిలబస్ లో భాగంగా ఉన్నాయి. అది కూడా విద్యా ధోరణులు అనే టాపిక్ లో వస్తాయండి. ఇవన్నీ సంస్కృతి విద్య కూడా, అంటే భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే శాంతిని ఒక విలువగా ప్రోత్సహించింది. అంటే మన డైరెక్ట్ గా శాంతి అని చెప్పకుండా విలువలను ఏ విధంగా ఉంచుకోవాలో ఆ విధంగా విలువగా ఒక ఒక వాల్యూగా దీన్ని ప్రోత్సహించింది అనమాట. అప్పుడు స్వతంత్ర అనంతర కాలంలో వివిధ కమిషన్లు ఎవరెవరంటే రాధాకృష్ణ కమిషన్, మొదలయ్యర్ కమిషన్, శ్రీ ప్రకాష్ కమిషన్, కొఠారి కమిషన్, సర్వానంద కమిషన్, సంపూర్ణానంద కమిషన్, రామ్మూర్తి కమిషన్, చావన్ కమిషన్, వీళ్ళందరూ ఈ విద్యల గురించి మాట్లాడారు. అయితే రాధాకృష్ణ కమిషన్ అంటే ఇప్పుడు మనకు సిలబస్ లో ఉంది. ఒక శాంతి గురించే కాకుండా మిగతా సంస్కృతి విద్య అలాంటివి కూడా ఉన్నాయి కదా. ఆ టైంలో ఒకవేళ క్వశ్చన్లు అడిగితే వీళ్ళు కూడా మళ్ళీ సపరేట్ గా కాకుండా ఒకేసారి ఒకే దాంట్లో రాశానండి. కొన్ని అవకాశం ఉన్నాయి. భారతదేశం నాగరికత సంస్కృతిని కాపాడటం, అంటే మన భారతదేశం అంటే సంస్కృతి నాగరికత దేనికి సంబంధించింది? సంస్కృతి విద్య గురించి చెప్తుంది కదా. మన కట్టడాల గురించి, మన వాటన్నిటి గురించి సంస్కృతి విద్య గురించి మాట్లాడుతుంది. అంటే రాధాకృష్ణ గారు సంస్కృతి విద్యను గురించి కూడా మాట్లాడారు. తర్వాత నైతిక విలువలు అంటే శాంతి విద్య కిందకే వస్తాయండి. మంచితనం, దయ, కరుణ, ఇలాంటివన్నీ, సహనం, ఇవన్నీ శాంతి విద్య కిందకి వస్తాయి అన్నమాట. ఇక్కడ అసలు ఆయన చెప్పింది నైతిక విలువలు అంటే మంచితనం, దయ, కరుణ, అవన్నీ ఆ విలువల కింద వస్తాయి అన్నమాట. అంతర్జాతీయ అవగాహన అంటే అంతర్జాతీయ విద్య అనే కాన్సెప్ట్ కూడా ఉందండి. ఇది ఎలా ఉండాలి అంటే అంతర్జాతీయ విద్యలో అందరితో ప్రపంచ దేశాల పట్ల ప్రతి ఒక్కరం, మన దేశ పౌరుల పక్క దేశాలతో ఎలా ఉండాలి? స్నేహభావంతోనూ సహకారంతోనూ శాంతి, పరస్పర గౌరవాన్ని పెంపొందించే విధంగా అంతర్జాతీయ అవగాహన మన దేశ పౌరులకు పెంపొందించాలని అంతర్జాతీయ విద్య కూడా ఉంది. మహిళా కళాశాల నెలకొల్పాలి అంటే అంటే లింగ వివక్షతను కాకుండా ఇక్కడ మహిళలకు సమానత్వము అనే విద్యలో ఇది భాగంగా మహిళలకు కూడా కళాశాలను, అలాగే సమాన విద్యా అవకాశాలను, మహిళా సాధికారతను ప్రోత్సహించడం కింద, అంటే సమానత్వ విద్య కింద ఉంటుందండి. మాతృభాషల విద్యా బోధన జరగాలంటే 350 ఏ ప్రకారం షెడ్యూల్ 8లో ఉన్న భాషలకి సంబంధించిన మాతృభాషలోనే బోధించాలి. ఈ ఆర్టికల్ చెప్తుంది అండి. తర్వాత మొదలియర్ కమిషన్ ఏం చెప్తుందంటే మూర్తిమత్వం, అభివృద్ధి, నాయకత్వం, ఇవన్నీ శాంతి విద్య కిందకే వస్తాయండి. వృత్తి విద్య గురించి వస్తాయి. శీల నిర్మాణం, ఇవి కూడా దేని కిందకి వస్తుందంటే శాంతి విద్య కిందకే, నైతిక విద్యల కిందకి వస్తాయండి. మంచి విలువలను, సరైన వైఖరులు, అంటే ఇది కూడా శాంతి విద్య గురించి వస్తుందండి. శారీరక విద్య, ఆరోగ్య విద్యను అందించాలంటే ఆరోగ్య విద్య అనే కాన్సెప్ట్ కూడా ఉందండి. అంటే ఆరోగ్య విద్యలో యోగా, వ్యాయామం ఉన్నది, అది శారీరక విద్య కిందకు సంబంధించింది. గ్రామీణ పాఠశాలలో తోటల పెంపకం, కుటీర పరిశ్రమ మొదలైన కోర్సులు ప్రారంభించాలంటే వృత్తి విద్య అనేది ఉంది కదండి, దాని కిందకు వస్తుంది అనమాట. అలాగే కొఠారి కమిషన్ ఏ ఏ విద్యల గురించి మాట్లాడిందంటే ఉత్పాదకతను పెంచటం, అంటే పని శ్రమను పెంచటం, ప్రొడక్షన్, మన దేశాన్ని పెంచటం అనే దాని కింద వస్తుందండి. అంటే విద్య వల్ల వ్యక్తి ఎక్కువ నైపుణ్యాలను నేర్చుకొని సమాజానికి మరియు దేశానికి ఎక్కువ ఉత్పత్తి చేయగలగాలి. అంటే విద్య అనేది ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా పని చేయగల సామర్థ్యాన్ని, నైపుణ్యాలని నేర్పుతుంది. ఉత్పాదక అంటే వృత్తి విద్య కిందకి ఇది వస్తుంది అనమాట. నైపుణ్యాలు నేర్చుకోవచ్చు, పనికి సిద్ధం చేస్తుంది, ఉత్పత్తి పెరుగుతుంది, దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది అనమాట. తర్వాత ఆధునీకరణ విద్య ఉంది కాబట్టి మన కొఠారి కమిషన్ ఆధునీకరణ విద్య గురించి మాట్లాడింది. సాంఘిక, నైతిక, ఆధ్యాత్మిక అంటే శాంతి విలువల గురించి మాట్లాడింది. నైతిక విద్యనే డైరెక్ట్ గానే మాట్లాడింది. శారీరక శ్రమ, ఉత్పత్తి, అనుభవం విద్యలో భాగంగా, అంటే వృత్తి విద్యలో భాగంగా ఉంది. మాతృభాష బోధన, భాషా విద్య గురించి వచ్చింది. త్రిభాషా సూత్రం కూడా కొఠారి కమిషన్ మాట్లాడింది అనమాట.
శ్రీ ప్రకాష్ కమిషన్ ఈయనేం చెప్పారంటే విద్యార్థులు విద్యా జీవితం ప్రారంభ దశ నుంచే వారికి నైతిక విలువ మంచితనం, దయ, కరుణ, శాంతి, సహనం ఇలాంటివన్నీ నేర్పించాలి. ఒకవేళ మనం విలువలను కోల్పోతే మన ఆత్మ లేని దేశంగా మిగిలిపోతామని శ్రీ ప్రకాష్ కమిషన్ మాట్లాడింది అనమాట. భారతదేశంలో విద్యా వ్యవస్థల మతపరమైన మరియు నైతిక విద్యా బోధనపై ఏర్పాటు చేసిన ఒక అత్యంత ముఖ్యమైన కమిటీ ఏంటిది అంటే శ్రీ ప్రకాష్ కమిటీ అన్నమాట. తర్వాత సంపూర్ణానంద కమిషన్ అంటే దీనికి ఇంకొక పేరు ఏంటంటే భావ సమైక్యత కమిటీ. కమిటీ ఆన్ ఎమోషనల్ ఇంటిగ్రేషన్ అండ్ కమిటీ స్వాతంత్రం అనంతరం శాంతి భద్రతలు ఐక్యతను కాపాడడానికి విద్యా వ్యవస్థలో ఎలాంటి భావ ఐక్యత మరియు నైతిక విలువలు నేర్పాలో స్పష్టంగా చెప్పిందనమాట. అంటే ఈయన ఏం చెప్తారంటే వీళ్ళు పాఠశాల కళాశాలలో పాఠ్యాంశాలు మత సంబంధం లేకుండా బోధించాలి. అంటే మనకి ఇక్కడ శాంతిని ప్రబోధించాలి, అంటే మత కలహాలు రేపకూడదు. అలాగే జాతీయ సామాజిక సమైక్యతను పెంపొందించడానికి ఈ కమిటీ సూచించిందనమాట. అలాగే ఉదయం ప్రార్థన నిర్వహించాలి. అలాగే మన సంస్కృతి, పరస్పర గౌరవం మరియు దేశంలోని వివిధ మతాల మధ్య సమానత్వం చూపే పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని ఈ కమిటీ చూసింది. అలాగే పాఠశాలలో పిల్లలందరూ కలిసి పాల్గొనే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, సామూహిక ప్రార్థనలు నిర్వహించాలి. దీనివల్ల విద్యార్థులు ఒకరిపై ఒకరు ద్వేషం తగ్గిపోయి సహనం, శాంతియుత జీవితం అని శాంతి విద్య గురించి చెప్పింది. సంపూర్ణానంద కమిషన్ ఏ ఉద్దేశంతో చెప్తుందంటే భావైక్యత అనేది ఉంటేనే దేశంలో సాధ్యమవుతుంది. ఏంటిది? శాంతి. అందువల్ల విద్యార్థి మనుషుల్లో ఐక్యత, శాంతి విలువ నాటడానికి ఈ కమిషన్ అనేది సూచించింది అనమాట. అలాగే రామ్మూర్తి కమిటీ ఓవరాల్ గా సంపూర్ణానంద కమిషన్ ఏం చెప్పిందంటే శాంతి, విలువలు, జాతీయ సమైక్యత, భావ సమైక్యత గురించి మాట్లాడింది. అలాగే రామ్మూర్తి కమిటీ, ఈ కమిటీ గురించి ఏం చెప్తుందంటే జ్ఞానయుక్తమైన కమిటీ మానవ సమాజం వైపు దేశాన్ని నడిపించే ఎన్లైటెడ్ అండ్ హ్యూమన్ సొసైటీ. విద్య ద్వారా విద్యార్థుల్లో లౌకికవాదము, అలాగే ప్రజాస్వామ్యము, సామాజిక న్యాయము అలాగే మరింత పరమత సహనం వంటి రాజ్యాంగ విలువల గురించి మాట్లాడింది. అంటే శాంతి విలువల గురించి మాట్లాడింది. ఒక జ్ఞానయుక్తమైన మానవీయ సమాజం వైపు దేశాన్ని నడిపించటం, సాంప్రదాయ వేళలో విస్తృతంగా తెలియపరచాలని చెప్పింది. అలాగే వృత్తి విద్య గురించి మాట్లాడింది రామ్మూర్తి కమిటీ. అలాగే విద్యా బోధన మాతృభాషలో జరగాలని మాట్లాడింది. నిరంతర విద్యతో పాటు వయోజన విద్య గురించి మాట్లాడింది. సమ్మిళిత విద్య అంటే వికలాంగుల విద్య గురించి మాట్లాడింది. అలాగే పని సంస్కృతి గురించి మాట్లాడింది. అలాగే అంటే సమానత్వ విద్య గురించి మాట్లాడింది. పని సంస్కృతి అంటే ఇక్కడ పని పట్ల గౌరవం ఉండాలి, సమయ పాలన, క్రమశిక్షణ, బాధ్యతతో పని చేయాలి, పనిని చిన్నది పెద్దని లేకుండా గౌరవించాలి. ఇది వృత్తి విద్య కిందకు వస్తుంది. అలాగే తర్వాత బాలిక, మహిళ, మైనార్టీ ప్రత్యేక అవసరాలు గల విద్యను అంటే సమానత్వం కిందకు తీసుకొస్తారనమాట. అంటే రామ్మూర్తి కమిటీ సమానత్వ విద్య గురించి మాట్లాడింది. అలాగే అనిత విద్య, స్త్రీ విద్య, బాలికల విద్య అంటే సమానత్వం కిందే వస్తుంది. వ్యాయామం మరియు క్రీడల్లో సమాన భాగస్వామి గురించి మాట్లాడింది. అంటే ఇక్కడ మనకి రామ్మూర్తి గారి కమిటీ ఇంకోటి ఏం చెప్పింది అంటే ఆరోగ్య విద్య గురించి కూడా మాట్లాడింది అనమాట. అంటే వృత్తి విద్య, అనిత విద్య, వయోజన విద్య, నిరంతర విద్య, సమ్మిళిత విద్య, శాంతి విద్య, భాషా విద్య ఇలాంటి విద్య గురించి మాట్లాడింది. అలాగే చావన్ కమిటీ 1990 ఏం చెప్పిందంటే వీళ్ళు సార్వత్రిక విలువలు అంటే మొత్తం 5 విలువలను చెప్పింది అనమాట. అవేంటి అంటే సత్యం, ధర్మం, సత్ప్రవర్తన, శాంతి, ప్రేమ, అహింస, శాంతి, ప్రేమ వీటన్నిటిని ప్రాథమిక పాఠశాలలోనే నిర్దిష్టమైన ఏదో ఒక మతచారాన్ని బోధించకూడదు.
కానీ అన్ని మతాలలోని మంచిని నైతిక విలువను విద్యార్థులకు తెలియజేయాలని ఏ కమిటీ చూసిందండి? చావన్ కమిటీ 1919లో చూపించిందనమాట. వాళ్ళు భారతీయ సంస్కృతి అంటే సంస్కృతి విద్య గురించి కూడా మాట్లాడింది చావన్ కమిటీ. అంటే భారతీయ సంస్కృతి సాంస్కృతిక వారసత్వం పట్ల గౌరవాన్ని పెంపొందే విద్యను ప్రోత్సహించింది. తర్వాత ఎన్సిఎఫ్ ఇది భారతదేశంలో మొదటి అధికారిక పాఠ్య ప్రణాళిక చట్టం. విద్యార్థులలో కేవలం సబ్జెక్టుల జ్ఞానమే కాకుండా సాంఘిక బాధ్యత, నైతిక విలువలను అంటే 1975 విలువల విద్య గురించి మాట్లాడింది. అలాగే భారతీయతను గౌరవించటం, పిల్లలు మన దేశ సంస్కృతిని వైవిధ్యాన్ని అర్థం చేసుకొని విద్యను గౌరవించేలా విద్యా బోధన ఉండాలని 1975 మొదటి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ మాట్లాడింది. రెండవది ఏం చెప్పిందంటే మారుతున్న సమాజానికి అనుగుణంగా విద్యార్థుల్లో సత్యం, ధర్మం, కరుణ, శాంతి వంటి సార్వత్రిక మానవీయ విలువలను నింపాలని నొక్కి చెప్పింది. జాతీయ సమగ్రత ఇది పడిపోయిందండి. కులతత్వం, మతతత్వం వంటి సమస్యలను పేర్కొనడానికి పిల్లల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత, లౌకికవాదం మరియు మానవీయ విలువలను పెంపొందించాల పాఠ్య ప్రణాళికను రూపొందించాలని సూచించిందనమాట. ఎన్సిఎఫ్ 2003 విద్యా ప్రణాళిక చట్టం ఏం చెప్పిందంటే విలువలను ఏదో ఒక ప్రత్యేక పీరియడ్లో కాకుండా గణితం, సైన్స్, సోషల్ వంటి అన్ని సబ్జెక్టులలో అంతర్భాగం ఈ విలువలను బోధించాలని చెప్పింది. మత సామరస్యం, శాంతి ఎలా ఉండాలి? సమాజంలో శాంతిని నెలకొల్పడానికి విద్యార్థులు అన్ని మతాల్లోని ఉమ్మడి మానవీయ విలువలను అర్థం చేసుకునేలాగా ఎడ్యుకేషన్ ఆఫ్ రిలీజియన్ ని బోధించాలని ఎన్సిఎఫ్ 2000 మాట్లాడింది. మరి ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్పిందంటే శాంతి అనేది విలువలను బోధించడానికి సందర్భానుసారం తగినది, ఇది ఎంత ప్రయోజకరం అనేది చెప్పిందనమాట. విద్యార్థులు తమ జీవితంలో అంతర్గతంగా స్వీకరించేలా ఇటువంటి ఒక చట్టం లేకపోతే అభ్యాసన ప్రక్రియలో విలువలను సమగ్రపరచడం ప్రారంభం కావటం కూడా కష్టమే. అందుకోసమే శాంతి విలువల లక్ష్యాన్ని సృష్టించపరిచి వాటిని విద్యార్థులకు అంతర్గతంగా స్వీకరించేలాగా ప్రేరేపించింది. అలాగే 2005 శాంతి విద్యతో పాటు సంస్కృతి విద్య గురించి మాట్లాడుతుంది. అలాగే వయోజన అనీత విద్య గురించి మాట్లాడుతుంది. సమానత్వం విద్య, స్త్రీ పురుష న్యాయ అంటే సమానత్వం గురించి కూడా మనకి ఎన్సిఎఫ్ మాట్లాడుతుంది. సంస్కృతి అంటే కళల విద్య, వారసత్వం, హస్తకళలను పాఠ్య ప్రణాళిక భాగంగా గుర్తించాలి. అంటే ఏంటిది? సంస్కృతి విద్య కదా. నృత్యం, చిత్రకళ, తోలుబొమ్మలు ఇవన్నీ సంస్కృతి విద్య గురించే ఉంటుంది. అలాగే ఆరోగ్యం, వ్యాయామం విద్య అంటే మనకి ఎలా అంటే సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇక్కడ కొన్ని ఇచ్చిన వ్యాయామ విద్య విద్యార్థుల పాఠశాల నుండి వెళ్ళిపోకుండా కాపాడుతుంది. వ్యాయామ విద్యలో యోగ విద్యను భాగం చేయాలని ఉంది. అంటే ఆరోగ్య విద్య కూడా మనకి ఎన్సిఎఫ్ చెప్పింది. శాంతి విద్య మీకు ఇప్పుడు చెప్పినాం కదా. శాంతి విద్య కోసం విలువలను, వైఖరి, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని శాంతి విద్య చెప్పింది. వృత్తి విద్య గురించి ఎన్సిఎఫ్ మాట్లాడింది. అంటే ప్రాథమిక స్థాయిలోనే అన్ని సబ్జెక్టులో పని విద్యకు చోటు కల్పించాలని ఎన్సిఎఫ్ మాట్లాడింది. ఎన్పి మానవీయ విలువలకు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చింది. ఇది మనకి నేషనల్ ఎడ్యుకేషన్ కరికులం జాతీయ విద్యా విధానం 1986 ఏం చెప్తుందంటే శాంతి విద్య గురించి మానవ విలువల గురించి మాట్లాడుతుంది. అలాగే ఇది చాలా మాట్లాడుతుందండి. సమానత్వం విద్య గురించి మాట్లాడుతుంది. వయోజన విద్య గురించి మాట్లాడుతుంది. అనీత విద్య గురించి మాట్లాడుతుంది. వృత్తి విద్య గురించి కూడా ఉపాధ్యాయుల వృత్తి విద్య గురించి కూడా మాట్లాడుతుంది. లింగ వివక్షత అంటే సమానత్వం గురించి బాగా నొక్కి చెప్పిద్దండి ఇది. సో ఓకేనండి, ఇంతవరకు ఒకసారి నెమ్మదిగా వినండి, చక్కగా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.